నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలో భూ సంబంధిత వివాదాలు, రికార్డుల సవరణలు, వారసత్వ హక్కులు, సర్వే సమస్యలు, పట్టాదార్ పాస్బుక్స్, భూ హక్కుల నిర్ధారణ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేకంగా స్వీకరించి పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ క్లినిక్లు ఎంతో ఉపయోగకరంగా మారాయని కలెక్టర్ తెలిపారు. 2025 డిసెంబర్ 29న ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం 2026 జూన్ 22 నాటికి మొత్తం 22 విడతలుగా విజయవంతంగా నిర్వహించినట్లు ఆమె వివరించారు. ఈ కాలంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 852 దరఖాస్తులు అందగా వాటిలో 319 దరఖాస్తులు పూర్తి స్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. అర్హతలు, నిబంధనలు, చట్టపరమైన అంశాల ఆధారంగా 169 దరఖాస్తులు తిరస్కరించామని, ప్రస్తుతం 364 దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలన, విచారణ, పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. డివిజన్ వారీగా పరిశీలిస్తే భీమవరం డివిజన్ పరిధిలో 7 మండలాల నుండి 372 దరఖాస్తులు అందగా వాటిలో 138 దరఖాస్తులకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. 68 దరఖాస్తులు నిబంధన ప్రకారం తిరస్కరించగా మరో 166 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. నరసాపురం డివిజన్ పరిధిలో 8 మండలాల నుండి 304 దరఖాస్తులు అందగా 122 దరఖాస్తులు పరిష్కరించినట్టు తెలిపారు. 60 దరఖాస్తులు తిరస్కరించామని, మరో 122 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని 5 మండలాల నుండి 176 దరఖాస్తులు అందగా వాటిలో 59 దరఖాస్తులు పరిష్కరించామని, 41 దరఖాస్తులు తిరస్కరించామని, మిగిలిన 76 దరఖాస్తులపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలపై అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైసీపీకి చెందిన మాజీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు దయచేసి కాపుల పరువు తీయవద్దని పిఎస్సి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు కోరారు. కాపులకు అన్యాయం జరుగుతుంది, పవన్ కాపులకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ పార్టీ కాపులు ఆరోపించడంలో అర్థం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్కు కులాలు, మతాలతో పని లేదని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో తనకు కాపులు ఒక్కరే ఓట్లు వేయలేదని, అన్ని కులాల వారు ఓట్లు వేశారని తెలిపారు. కాపుల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని వైసీపీ కాపులు ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. 22 కేసుల్లో ఉన్న ముద్దాయికి వైసీపీ కాపులు తలో 50,000 సాయం చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఓ అమ్మాయిని మానభంగం చేసినందుకు 5గురిని ఎన్కౌంటర్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక అమ్మాయిని మానభంగం చేసినందుకు 4గురిని ఎన్కౌంటర్ చేశారని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలని అన్నారు. పవన్ జాతీయవాదంతో వెళ్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వమని అన్నారు. కులం పేరుతో పవన్ మీద అక్షింతలు వేయకండి అని కోరారు. కులం కూడు పెట్టదు, కష్టం కూడు పెడుతుందని అన్నారు. జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడుకుడెప్పుడు గోవిందరావు భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ కోనసీమలో జగన్ డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ కాపుల సమావేశం పెట్టడానికి మాజీ మంత్రులకు సిగ్గుండాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దారుణాలు జరుగుతున్నాయని, బొత్స పేర్నినాని మాట్లాడడానికి సిగ్గుండాలని అన్నారు. సాయికృష్ణకు తలో 50,000 ఇస్తామని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు చెప్తున్నారని విమర్శించారు. 22 కేసులు ఉన్న వాడిని వెనక వేసుకొని రావడానికి వైఎస్ఆర్సీపీకి సిగ్గుండాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మీద సాయికృష్ణ ఘటన ఆపాదించడం దారుణమని అన్నారు. పవన్ కళ్యాణ్కు కులంతో పని లేదని అన్నారు. పవన్ వల్ల కులం గౌరవం పెరుగుతుందని అన్నారు. పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు మాదిరిగా పవన్ కళ్యాణ్ పేరును నేడు కాపులు చెప్పుకుంటున్నారని తెలిపారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ 5% తీసేశారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, మళ్ళీ దానికి పెద్ద ట్యాగ్ లైన్ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు అనే ఒక సమావేశం నిర్వహించి కాపులకి చాలా అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి అని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, పేరు నానిగారు కానీ, తోటముఖులు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, చాలామంది నాయకులు మీటింగ్ పెట్టి వీళ్ళందరూ కూడా మంత్రులు చేశారు, చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మీడియా ముఖ్యంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మీకు సిగ్గుందా అని.
ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక మతంలోనో కులంలోనో జన్మించాల్సినది భారతదేశం. అది మన చేతిలో ఉండదు. అలాగే మనం నమ్మిన దేవుణ్ణి, మనం నమ్మిన సిద్ధాంతాలని, మన పుట్టిన మతాన్ని, కులాన్ని గౌరవించుకోవడం ధర్మం. అదేవిధంగా అదే మతం, అదే కులం ఏం చెప్పుద్దంటే అవసరంలో ఉన్నవాడికి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నవాడు కూడా ఉండాలి. ఏ కులం అయినా సరే మనం ఆదుకోవాలని చెప్పడం కూడా గౌరవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయి ఆధ్వర్యంలో మాతృ మరణాలు, శిశు మరణాల సబ్ కమిటీ అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించారు. వేల్పూరు, ఇరగవరం, రేలంగి, పాలకోడేరు, కాళ్ళ తదితర గ్రామాల్లో జరిగిన 10 శిశు మరణాలపై కారణాలను సంబంధిత వైద్యాధికారులు, ఇతర సిబ్బందితో సమగ్రంగా విశ్లేషించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవసుధాలక్ష్మి, డాక్టర్ పి సూర్యనారాయణ, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ పాల్ శ్రవణ్, ఐసిడిఎస్ జిల్లాధికారి శ్రీలక్ష్మి, సంబంధిత పిహెచ్సిల వైద్యాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తెలసివారు బొంతువారిపాలెం పడమట వీధిలో ఈ నెల 25న విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాల పునఃప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు కేతా నాగేశ్వరరావు, మట్టపతి శ్రీనివాస్, గణపతి, మల్లుల బులినాగయ్య, పంప నాగేశ్వరరావు, మల్లుల సత్యనారాయణ తెలిపారు. బుధవారం పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాలు, విగ్రహాల ఊరేగింపు ఉత్సవం జరుగుతుందని అన్నారు. 25న నవగ్రహ పునఃపూజారాధన, విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా స్వామివారిని పెళ్లి కుమారునిగాను, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకరించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈడూరుకు చెందిన పడాల వెంకటేశ్వరరావు దంపతులు స్వామివారికి, అమ్మవార్లకు శ్వేత వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం చేకూరి వెంకట సత్యనారాయణరాజు దంపతులచే విక్షసేన పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, ప్రధాన హోమాలు, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని, పరిసరాలను సుందరంగా అలంకరించారు. పెళ్లి కూతురవు కోమలివి కడుగడు పొత్తులకు రమ్మంటేను పులియగదగునా పులియగదగునా. పతికి నిచ్చలాడని వలెగాక చలపాది తన మేల జవరాలికి. అలరి పతికి నిచ్చలాడని వలెగాక చలపాది తన మేల జవరాలికి. 2003 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన 11,000 మంది ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపచేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల 2003 డిఎస్సి టీచర్స్ ఫోరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఎంసీహెచ్వి వెంకట్రావు హర్షాన్ని వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఎన్నో వినతులు, ఎన్నో విజ్ఞప్తులు, ఎన్నో ఉద్యమాల ఫలితంగా మెమో 57కు న్యాయం జరిగి ఉద్యోగుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. వృద్ధాప్య భద్రత కోసం ఎదురు చూసిన వేలాది కుటుంబాలకు పాత పెన్షన్ల రూపంలో ప్రభుత్వం మళ్లీ భరోసా కల్పించిందని తెలిపారు. మాట ఇచ్చి నిలబడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు. విద్యారంగం సంక్షేమం కోసం కృషి చేసిన విద్యామంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్ద కాలంగా మరుగుపడిన ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిరంతరం కృషి చేసిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు పోరాడిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, సహకరించిన ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజా రవాణా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తణుకు డిపో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. గేట్ మీటింగు నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే నిర్వహించాలని, మూసివేసిన డిపోలను పునరుద్ధరించాలని, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. బకాయి ఉన్న 4 డిఏలు చెల్లించాలని, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని, శ్రీశక్తి పథకం విజయవంతం కోసం అదనంగా 4,000 బస్సులు ప్రవేశపెట్టాలని కోరారు. పాత పద్ధతిలో వైద్య సదుపాయాలు కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సమస్యలు పరిష్కరించాలని, గ్యారేజ్ సిబ్బంది పనిభారాన్ని తగ్గించాలని కోరారు.
చిన్న తప్పిదాలను సస్పెన్షన్ పనిష్మెంట్లు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్ల జేఏసీ నాయకులు, ఉద్యోగులు, గ్యారేజ్ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు మహమ్మద్ అంజనాలి, మైలవరపు శరత్ బాబు, టీవీ శ్రీనివాసమూర్తి, టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद ఏపీపీటీడీ జేఏసీ, जिंदाबाद ఏపీపీటీడీ జేఏసీ, వర్ధిల్లాలి అన్ని సంఘాల ఉద్యోగుల ఐక్యత, కొనసాగించాలి ఆర్టీసీ ఉద్యోగులకు పాత వైద్య విధానాన్ని, కొనసాగించాలి ఆర్టీసీ ఉద్యోగులకు పాత వైద్య విధానాన్ని. తణుకు డిపోలో ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని సంఘాలని ఏకతాటిపై వచ్చి ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై, అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పి డీజిల్ బస్సులను కొనుగోలు చేయకుండా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయడం, కొనుగోలు చేసినందుకు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ అందులో పెట్టుబడి 5 పైసలు పెట్టకుండా ఒక ప్రైవేటు సంస్థకు ఆ కొనుగోలు బాధ్యతను అప్పగించి వాటి నిర్వహణ కూడా ప్రైవేటు సంస్థకే అప్పగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు దాదాపు 11 డిపోల్లో, రాష్ట్రంలోని 11 డిపోల్లో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. మంగళం, గుంటూరు టు ఈ డిపోలను బస్సులను ఖాళీ చేయించేసి, అలాగే కార్మికులను కూడా వేరే వేరే డిపోలకు ట్రాన్స్ఫర్ చేయించి ఆ డిపోలను ఈ పినాకిల్ అనే ఈ సంస్థకు అప్పగించి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలనే ఉద్దేశం ఏదైతే ఉందో దానిని ఆర్టీసీలోని అన్ని సంఘాలు కలిసి వ్యతిరేకించడం జరుగుతుంది. తణుకు మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ తణుకు పట్టణంలో పోలియో చుక్కల కేంద్రాలు, ట్రాన్సిట్ పాయింట్లు, ప్రచార కార్యక్రమాలు, ఫిజికల్ ఎంకరేజ్మెంట్, పోలియో చుక్కల కేంద్రాల వద్ద శానిటేషన్, త్రాగునీరు సౌకర్యం, నిర్వహణ సిబ్బంది మొదలగు అంశాలపై సమీక్ష జరిపి తణుకు పట్టణంలో 51 పోలియో చుక్కల కేంద్రాలు, 2 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల లోపు ఉన్న మొత్తం 6,976 చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. సిబ్బంది అంకిత భావంతో సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో తణుకు మండల అభివృద్ధి అధికారి జి శ్రీనివాసరావు, అర్బన్ హెల్త్ సెంటర్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె పృథ్వీరాజ్, డాక్టర్ రాజా నాగభూషణం, డాక్టర్ డానియల్ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, రూట్ సూపర్వైజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా తనకు 4వ వార్డులో ఆయన ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ గంటాలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి యనమని రామకృష్ణ, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొడమంచెల జితేంద్ర, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పులమాల భద్రం, బలభద్ర ప్రకాష్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.